శరణ్య పేరు మీద అర్చన చేయించండి. అలాగే బాబు. స్వామి, జీవితం మొత్తములో పుట్టినప్పటి నుంచి నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యకూడదు అన్న గొప్ప ఉద్దేశంతోనే పెరిగాను. అలాంటిది ఎందుకో నాకు తెలియకుండానే ఒక ఆడపిల్ల విషయంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని చాలా గిల్టీగా అనిపిస్తోంది స్వామి. నేనెందుకు ఇలా అంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకుంటేనే నా మీద నాకే చిరాగ్గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీరు నాకు ఎప్పుడు చెప్పారు? నేనెప్పుడు మీకు మాట ఇచ్చాను? ఆపని నాటకాలు. స్వామి, నాకిప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది, ఆ రోజు తను నన్ను పెళ్లి చేసుకునే విషయంలో కూడా నేను శరణ్యని ఇలాగే అపార్థం చేసుకున్నానా? ఏమీ అర్థం కావటం లేదు స్వామి. నన్ను నేను చాలా కోల్పోయాను. ఇలా ఎలా స్వామి చేశాను? నా వల్ల శరణ్య చాలా బాధపడింది. ఇవాళ తన ఈ పరిస్థితుల్లో ఉండడానికి కూడా కారణం నేనేగా. వేడుకుంటున్నాను స్వామి, శరణ్యకి ఏమీ కాకూడదు. ప్లీజ్ తనని కాపాడు స్వామి, కాపాడు. దర్శన్, గుడికెళ్ళొస్తున్నావా? అవునమ్మా, శరణ్య కోలుకోవాలని తన పేరు మీద అర్చన చేయించాను. డాక్టర్, నౌ షీ ఈజ్ ఆల్ రైట్. కంగారు పడాల్సిందేమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి తనని యా వెళ్ళి చూడండి.